నమస్తే, వెల్కమ్ టు 3RR న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత వెల్లడి. టీడీపీ నేతలు వాస్తవాలను మర్చి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామ వైసీపీ నేతల మండిపాటు. మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించండి, లేదంటే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం ప్రజలు. మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించకపోవడంతో రాబోయే సార్వత్రిక 2024 ఎన్నికలను బహిష్కరిస్తామంటూ తూరు మామిడి కడుమూరు గ్రామాల ప్రజలు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గన్నూరేకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గ్రామానికి ఎన్నికల ముందు మాత్రమే అధికారులు, ప్రజాప్రతినిధులు హడావిడి చేస్తున్నారు తప్ప మా గ్రామంలోని సమస్యలను తీర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల మొండి వైఖరిపై మండిపడుతున్నారు. మా అభివృద్ధికి సహకరించిన ఎన్నికలు మాకొద్దు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. జనాలు వాళ్ళ సమస్యల గురించి విన్నవించడానికి ఐటీడీఏ ద్వారా పిఓ గారికి విన్నవించడం జరిగింది. ఆ గ్రామంలో స్వతంత్రం రాకముందు నుండి ఆ గ్రామాల్లో ఈ రోజు కూడా రోడ్లు సౌకర్యం లేక వాళ్ళు అక్కడి నుండి ఏమైనా ప్రమాదవశత్తు లేకపోతే అనారోగ్యవశత్తు ఏమైనా జరిగినా సంభవించినా వాళ్ళు జోలె మోతల పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు కూడా రోడ్డు మార్గాలు చూపించలేని పరిస్థితిలో ఈ గిరిజన ప్రాంతంలో ఉంది. తొందరగా మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, లేని ఎడల 2024 ఎలక్షన్కి బహిష్కరించడానికి మేమందరం కలిసికట్టుగా ఉన్నామని, మా సమస్యలు తీర్చే వరకు మీరు అధికారులు విన్నమిస్తున్నాము, మొర్రపెట్టాము. ఆ మొర్రపెట్టే విధంగా మీరు సమస్యలు పరిష్కరించకపోతే మేము ఎలక్షన్ బహిష్కరించడానికి మేమందరం గిరిజనులందరం ముందున్నామని మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మారేడుమిల్లి మండలం కుండడి పంచాయతీ తూరుమాడి కడుమూరు మూల ప్రాంతాల గ్రామాలకు ఇప్పటికి ఇంకా రహదారి లేకపోవడం కారణంగా మాకు ఎలక్షన్ బహిష్కరిస్తున్నాం. ఎలక్షన్ వద్దంటూ మేము చెప్తున్నాం. ఏ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పట్టించట్లేదు. గవర్నమెంట్ లిస్టులో మేము లేదని తూరుమాడికి మమ్మల్ని వదిలేశారు. కాబట్టి మాకు తొందరగా రోడ్డు వేస్తేనే కదా ఎలక్షన్ బూత్ పంపించండి, లేకపోతే మాకు ఎలక్షన్ వద్దు. మేము మొండిగా ఎలక్షన్ పంపిస్తానని వెహికల్స్ కానీ లోనికి వస్తే చెట్లు అడ్డంగా పడగొట్టేస్తాం. వెహికల్స్ మా బాధలకు మీ బాధ అలా పడేలా మేము అలా చేయాలనుకుంటున్నాం. వాటర్ కంప్లైంట్, ఒక రిగ్గు రావాలంటే రోడ్డు కావాలి. సెలమ నీరు తాగుతున్నాం, పశువులు తాగే నీరు తాగుతున్నాం. మాకు గవర్నమెంట్ ఎవరు పట్టించుకోకపోతే మేమేం తాగాలి అని ఆలోచిస్తున్నాం. అంటే అంబులెన్స్ అయితే బర్త్డే సర్టిఫికేట్ కావాలంటే ఇమ్మీడియట్గా అక్కడ గవర్నమెంట్లో డెలివరీ అవ్వాలంటే అంబులెన్స్ రాకుండా ఎలా డెలివరీ అవుతారు? బర్త్డే సర్టిఫికేట్ ఎలా వస్తుంది? అందుకే మాకు తూర్మాడి గ్రామానికి రోడ్డు కావాలి. రోడ్డు ఇస్తేనే కదా మా ఊర్లో ఎలక్షన్ బూత్ పంపించేయండి, లేదంటే మా ఊర్లో ఏ వెహికల్ వచ్చినా మీకు రావడానికి రోడ్డు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో మొత్తం 262 మంది వాలంటీర్లకు అవార్డు ప్రదానం చేశారు. కరగబాడు సచివాలయానికి చెందిన బాలిన స్వామికి సేవా వజ్ర అందచేయగా, అలాగే సేవారత్న పొందిన పాదాల కుంటకు చెందిన విభిన్న ప్రతిభావంతుడు వాలంటీర్ పెద్దిరాజు స్టేజీ కింద ఉండగా వారి వద్దకు వెళ్లి ఆయన్ను హోంమంత్రి తానేటి వనిత సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవినీతి, వివక్ష తావు లేకుండా సేవలు అందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులు అందించడం జరుగుతోందన్నారు. మీ పనితనాన్ని గుర్తించారా, లేకపోతే మేమన్నా రికమెండ్ చేస్తున్నామా? పనితనం గుర్తించాను కదా. మీ సర్వీసెస్ ని గుర్తించే ఈ రోజున మీకు అవార్డ్స్ వస్తున్నాయి. దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ అవార్డ్స్ లో మీరు ఉండాలనే విధంగా మీరు పని చేయండి. ఓకేనా? మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా మా నాయకులు నియమించిన వాలంటీర్సేనా? అవునా కదా?
తాళ్లరేవు మండలం కొత్త కోరంగి తాళ్లరేవుల్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు రమణీయంగా జరిపించారు. కొత్త కోరంగిలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకులు పెద్దింటి శేషాచార్యులు ఈవో వడ్డీ ఫణీంద్ర కుమార్ పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం పెద్ద ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో నిర్వహించారు. తాళ్లరేవు అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. వెంకటకృష్ణయ్య, కొండవీటి సాయి, బుచ్చి రామయ్య పర్యవేక్షణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాల్లో అద్దేపల్లి శ్రీనివాస్ గుప్తా, లక్ష్మీ మాధవిలు స్వామివారి కళ్యాణం నిర్వహించారు. हेमान् पंकजलोचनतुरतुरत्सहस्रधारेण भावमान्य परन्तुमां राजापत्यं पवित्रं చెప్పండి మహీయం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి ఆభ్యుదయ కర్మణే మహాజన సంభావైతి పుణ్యాలక్ష్మీం గౌస్మృతే యత్పుణ్యనక్షత్రం దత్వస్తుర్వేదో మోక్షం యదా వైష్ణవి ఉదేతి అధనక్షత్రమైతి యావతికత్రదు యోగక్షేదు యత్ర జగన్యం వృత్తి ఉత్తరే కర్మణి గణవస్తు ఉత్తరోత్తర మహారారది వృద్ధిస్తు ఉత్తరోత్తర భువాక్ష్యా సంపద్యంత అగ్నిపురోగా విశ్వేదేవాత్మయంతా టీడీపీ నేతలు వాస్తవాలను మరచి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు మండిపడ్డారు. కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షులు చోడే వెంకటరమణ, గ్రామ సర్పంచ్ భర్త పాలికి గోవింద్, ఎస్సీ ఎస్టీ మేనేజింగ్ కమిటీ మెంబర్ బొడ్డపాటి సురేష్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాలికి శ్రీను తదితరులు మాట్లాడారు. ఎవరి హయాంలో చెల్లూరు గ్రామంలో ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు. గ్రామంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీ పాలనలో అభివృద్ధి ఫ్లెక్సీ పెట్టండి అంటూ టీడీపీ నేతలు సవాల్ విసిరారన్నారు. మేము అభివృద్ధి ఫ్లెక్సీలు ఇవ్వాల్సి వస్తే ఒకటి సరిపోదు, 5 ఫ్లెక్సీలు పెట్టాల్సి ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. అది చెల్లూరు గ్రామ ప్రజలకు తెలుసు. మరి ఓన్లీ అభివృద్ధి పనులకి వచ్చి సుమారు 5,71,00,000 అంటే చెల్లూరు గ్రామంలో సిసి రోడ్లు, డ్రైన్లు, కలవట్లు అనేక విధాలుగా చేసినవి సుమారు 5,71,00,000తో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే మరి చెల్లూరు గ్రామంలో ఎప్పటి నుండో అనేక పేద ప్రజలు ఒకే ఇంట్లో 4-5 కుటుంబాలు నివాసం ఉండడం జరుగుతుంది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం లోపులోనే సుమారు చింతల తోటలో 26,70 సెంట్లు ల్యాండ్ రైతుల దగ్గర కొని, ఇక్కడ ల్యాండ్ సీలింగ్లు కానీ ఇన్వెస్ట్మెంట్ భూములు కాదు, ల్యాండ్ కొని రైతుల దగ్గర కొని పంట భూములు కొని సుమారు 1000 మంది కుటుంబాల వారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారుగా దాని నిమిత్తం 16,19,00,000 అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అదే కాకుండా సంక్షేమ పథకాలు వచ్చి సుమారు 80,07,00,000 రూపాయలు ఒక చెల్లూరు గ్రామంలోని సంక్షేమ పథకాల రూపంలో చెల్లూరు గ్రామ ప్రజలు అడుగులేని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి రాజకుమార్ గారు మేము ఒకటే చెప్తున్నాం, మీ పదవీ కాలంలో ఈ 5 సంవత్సరాల్లో సుమారు 22,52,00,000 అభివృద్ధి అయితేనో మీరు చేసిన అభివృద్ధి, అవి కూడా సీసీ రోడ్లు వేసిన తర్వాత డ్రైన్ వేయలేదు, డ్రైన్ వేసిన సీసీ రోడ్లు వేయలేదు, ఏదో అరకొరగా చేశారు పనులు. కానీ దాన్నే మీరు 22,72,00,000 చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ మేమైతే మీరు 1 లక్ష పెట్టారు మీ అభివృద్ధి పనులతో. మేము మా అభివృద్ధి సంక్షేమ పథకం పెట్టాలని చెప్పాలి, ఫ్లెక్స్లు పెట్టాలంటే సుమారు 10-15 లక్షలు. మరి
16వ తారీఖుని చెల్లూరు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగినటువంటి మీటింగ్లో నేను జోగేశ్వరరావు గారిని విమర్శించానని చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తున్నారు. నేను జోగేశ్వరరావు గారిని విమర్శించే స్థాయి లేదు నాకని చెప్పడం జరిగింది. అయ్యా, మీకు తెలియని విషయం ఏంటంటే రాజకీయాల్లో ఒక నాయకుని ప్రశ్నించడానికి స్థాయి అవసరం లేదు, ఒక ఓటర్ అయి ఉంటే చాలు అన్న విషయాన్ని మీకు తెలియదేమో. అలాగే తెలుగుదేశం గ్రామ శాఖ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి గారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, నా స్థాయి గురించి మాట్లాడుతూ, గతంలో ఒక సామాజిక వర్గం నన్ను ఏదో చేశారని 2004 సంవత్సరంలో మీ సామాజిక వర్గం మొత్తాన్ని అన్ని సామాజిక వర్గాలు ఏకమై గజ్జి కుక్కలను కొట్టినట్టు తవిరి దొడ్డి సందుల్లో కొడితే పేడ కొట్టలంట చేలు గట్లంట పరుగులు పెట్టి ఊరి చివరి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మీకు. ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి చుండ్రు వీర్రాజు చౌదరి గారు ఒక్కసారి. అలాగే డాక్టర్ సమరం గారు అపాయింట్మెంట్ తీసుకుంటా అంటున్నారు. ఖచ్చితంగా తీసుకోవాలండి రాజు గారు. నాకు పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అయింది, 2 మగపిల్లలు ఉన్నారు. నేను ఇంటికి వెళ్తే డాడీ అని నన్ను ముద్దుగా పిలుస్తారు. నాకంటే వయసులో పెద్దవారు, నాకంటే ముందు పెళ్ళయింది. మరి మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పి డాక్టర్ సమరం గారు అపాయింట్మెంట్ తీసుకుంటే జనాలకు తెలుస్తుంది ఎవరు సమరం గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన పరిస్థితి ఉందో. అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే లాస్ట్లో చెప్పారు నా అంతు చూస్తానని. సార్ రాజుగారు, మీరు రాజకీయంగా వచ్చినా పర్వాలేదు, వ్యక్తిగతంగా వచ్చినా పర్వాలేదు, మీరు ఎలాగంటే అలాగే చూసుకుందాం. అంతేగాని మీరేదో మీ ఎమ్మెల్యే గారి దగ్గర మార్కులు కొట్టేద్దాం అని ఆయన భజన చేసుకుందాం అనుకుని ప్రతిపక్షాలను విమర్శిస్తే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు వడ్డపాటి సురేష్ కుమార్, వైఎస్ఎస్సీపీ పార్టీ ఆవిర్భావ కార్యకర్త. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నేను పనిచేస్తున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి ఇది పేదల పార్టీ, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అని ప్రకటించినటువంటి ఏకైక వ్యక్తి మన యువ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇవాళ చూస్తే ఏ రంగంలో చూసినా బీసీలకి ఎస్సీలకి కీచక టీడీపీ నేతలకు భరతం పడతామంటూ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. రామకుప్పం ఘటనపై స్పందించిన కమిషనర్ సభ్యురాలు గజ్జల లక్ష్మి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. రామకుప్పం మండలంలో మైనర్ బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. జిల్లా ఎస్పీతో కమిషన్ సభ్యురాలు శ్రీమతి గజ్జల లక్ష్మి మాట్లాడారు. ఈ ఘటన కేసును కమిషన్ సుమోటోగా స్వీకరిస్తుందన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో మాట్లాడుతూ బాధిత బాలిక వివరాలపై గోప్యత పాటించాలని, వైద్య సాయం, రక్షణ కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అనంతపురం, సత్యసాయి జిల్లాలో వరుసగా టీడీపీ నేతల వేధింపులకు కారణం చంద్రబాబు వెనకేసుకురావడమేనన్నారు. విజయవాడలో వినోద్ జైన్ కేసు సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సిందన్నారు. అప్పట్లో ఆ పార్టీ అధినేత ఉన్మాదులను వెనకేసుకురావడంతోనే రామకుప్పం ఘటనకు ప్రోత్సాహమైందన్నారు. ఇలాంటి ఘటనలు మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదని తెలిపారు. దానికి కావాల్సిన గైనకాలజిస్ట్ కానీ తర్వాత డ్యూటీ డాక్టర్స్ మొత్తము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ప్రస్తుతానికి నిన్నటికి ఈరోజు కొద్దిగా పెయిన్స్ అంతా తగ్గింది పాపకి. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అల్ట్రాసౌండ్ అంతా మేము రిక్వెస్ట్ చేశాము. వీఆర్ అవైటింగ్ ఫర్ ద రిజల్ట్. ఒకసారి రాగానే ఏమైనా వేరే ప్రాబ్లం ఉంటే ఇంకొకసారి మా గైనకాలజిస్ట్తో రివ్యూ చేస్తాము. సో పాపకి సైకాలజిస్ట్ ఇది అవసరం ఉంది, కౌన్సిలింగ్. సో మీకు ఇక్కడ అందుబాటులో సైకాట్రిస్ట్ స్టూడెంట్స్ పీజీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ద్వారా ఇన్హౌస్ పీడియాట్రిషియన్, ఇన్హౌస్ సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తాము. ఈరోజు కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలానికి దగ్గర ఉన్న వల్లపల్లి అనే విలేజ్కి సంబంధించిన ఒక అమ్మాయి మీద ఒక కీచకుడు ఒక మైనర్ గర్ల్ 7వ తరగతి చదువుతున్న ఒక బాలిక మీద అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఆ అమ్మాయి అది జరిగిన తీరు వివరిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. నిజంగా ఇలాంటి వ్యక్తులు సమాజంలో చీడ పురుగుల్లాగా పెరిగి పెద్దయ్యి ఒకరి దగ్గర ఆగకుండా అనేక సందర్భాలలో నేను ఇందాకే విన్నాను వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి. వాడు ఇంతకు ముందు కూడా వాళ్ళ స్వయంగా చిన్నమ్మ కూతుర్ని కూడా ఇలాగే చేశాడని, అయితే బంధువని అప్పట్లో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వకుండా వదిలేశారని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది.
ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు కొంతమంది పెద్ద మనుషుల పేర్లు చెప్పుకొని చలామణి అవుతూ సమాజంలో అభంశుభం ఎరుగని పసిబిడ్డలను ఈరోజు అత్యంత ఆ అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ బంగారు భవిష్యత్తును చిదిమేసే ప్రయత్నం చేసిన ఆ నీచకునికి, ఆ కీచకుడికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని మేము రాత్రే ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు విషయంగా మన రామకుప్పం ఎస్ఐ గారు అయినటువంటి సార్తో కూడా మేము నిన్ననే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ గారితో కూడా కేసు డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాం. దిశ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు, అతన్ని విచారిస్తున్నాడు. మరింత లోతైన విచారణ తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో విలువలకు పాతరేసేశారని చదువుతున్న బాలిక అసలు అమ్మాయిని చూస్తే నిజంగా మనకు చాలా కన్నీళ్ళు వస్తాయండి. అంత దారుణంగా ఆ కప్ప చెట్లలో ఈడ్చారు. ఆ ఒళ్ళంతా కూడా గీతలు పడి ముళ్ళంతా గీసుకొని పోయి ఉన్నాయి. నడుము మీద రాయితో కొట్టాడు, నోట్లో గుడ్డ కుక్కాడు, చేతులు 2 కట్టేశాడంట. మరి అదేవిధంగా కాళ్ళను కూడా పరిగెత్తుంటే ఇడిపించుకొని పరిగెత్తుతూ ఉంటే ఎంత పైచాచికం అండి ఇది! ఎంత చేతులు కట్టేయటం ఏంటి, కాళ్ళతో రాయి మీద కొట్టడం ఏంటి, నడుము మీద కొట్టడం ఏంటి, నోట్లో గుడ్డలు కుక్కడం ఏంటి? అసలు వాడు ఏమనుకుంటున్నాడు? ఇలాంటి కిల్లర్స్, ఇలాంటి సమాజానికి చీడపురుగులు లాంటి ఇలాంటి వ్యక్తులు నిజంగా ఖచ్చితంగా ఎన్కౌంటర్ లాంటివి జరగాలి అని పేరెంట్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే వారి బిడ్డకి ఈరోజు జరిగింది. ఈరోజు ఇదే రామకుప్పం మండలానికి సంబంధించి ఇంకొక బిడ్డకు జరుగుతుంది. ఇలాంటి నిందితులు బయటికి తప్పించుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటి నేరస్తులు, ఇలాంటి కీచకులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి చర్యలకు పాల్పడిన ఏ ఒక్కడిని వదిలిపెట్టకూడదని కఠిన శిక్ష యావజ్జీవ కానీ లేదా ఉరి శిక్ష పడే విధంగా ఐపీసీ సెక్షన్స్ ద్వారా వారికి శిక్ష పడే విధంగా చూడాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్లు పెట్టి బయట బహిరంగ సభలలో ప్రతిపక్ష వారి ఇంటిలో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది. మరి పక్క వాళ్ళ బిడ్డ మాత్రమే వాళ్ళకి ఎందుకు ఇంత కామవాంఛతో కనిపిస్తుంది అన్నది అర్థం కాని ప్రశ్న. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనేకమైనటువంటి మహిళా బాలిక విద్యకు సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా అనేకమైనటువంటి దిశ లాంటి చట్టాల ద్వారా కానివ్వండి, యాప్ల ద్వారా కానివ్వండి భద్రత కలిగించే విధంగా ఒకవైపు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరోవైపు ఇలాంటి కీచకులు కొంతమంది అండ చూసుకొని మరి ఇంత పెట్టలేకపోవడానికి కారణం నిజంగా ఒక రాజకీయ నాయకుల అండా దండ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. గతంలో అనంతపురం జిల్లాలో కానివ్వండి, సత్యసాయి జిల్లాలో కానివ్వండి ఇదే విధంగా మహిళల మీద, మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మేము ఖండిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అన్నప్పుడు ఇదే కుప్పంకు సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళను వెనకేసుకొచ్చి వాళ్ళను ఊతమందించి వాళ్ళను అభయాస్తం ఇచ్చి వాళ్ళను కాపాడడం వల్లే రాష్ట్రంలో అనేక సందర్భాలలో ఇంకా ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి అనేందుకు నిదర్శనం. అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి 12 సంవత్సరాల అభంశుభం తెలియని ఒక బాలిక మీద వినోద్ జైన్ అనే ఒక కీచకుడు కూడా ఇలాగే అత్యాచారం చేసి అత్యంత దారుణంగా ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవటానికి కూడా కారణమైంది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వినోద్ జైన్. ఆ రోజు కూడా మరి ఆ రోజు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా బయటకు వచ్చి ఆ బాలిక వైపు పక్షాన నిలబడింది లేదు, అతనికి శిక్ష పడాలని కోరింది కూడా లేదు. మరి ఆ రోజు మహిళా కమిషన్ కూడా ఆ రోజు గట్టిగా నిలబడ్డాము. అతనికి పనిష్మెంట్ చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పంచాయతీలు చేసి ఏ విధంగా వారిని మభ్యపెట్టి అతన్ని బయటికి తెప్పించి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన సందర్భాలు. అంటే ఎక్కడ సంఘటన జరిగినా సరే వాళ్ళకు మేమున్నాము అంటూ ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళని కాపాడి బయటికి తీసుకురావడం వల్లే వాడు ఏమి జరిగినా కూడా ఇంకేమీ కాదు, దీని నుంచి బయటపడినప్పుడు ఇంకోటి బయటపడటం ఏం పెద్ద సమస్య కాదు అన్న భరోసా వాళ్ళకు కలుగుతుంది. మరింత నీచంగా మరింతమైన నికృష్టమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా ఒక పసి బాలిక పైన కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా, చంద్రబాబు గారికి మద్దతు ఇస్తారా అంటూ నిజం గెలవాలి కార్యక్రమాల్లో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించారు నారా భువనేశ్వరి. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి చమత్కరించారు. ఇద్దరు కావాలంటూ చేతులెత్తిన సభికులు అలా కుదరదు, ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగారు భువనమ్మ. సరదాగా అంటున్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నా, రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించారు భువనేశ్వరి. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్నారు భువనేశ్వరి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టున్నా మిమ్మల్ని.
చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికి ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. మద్యం సేవించి మీడియా ముందు నోటికి వచ్చినట్లు మాట్లాడే టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు అరుణ్ యాదవ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డిలు మాస్టర్ ప్లాన్ అమలు చేసి నగరంలో దాదాపు 18 రోడ్లను అభివృద్ధి చేశారని తెలిపారు. అయితే ఇది నచ్చని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో కూర్చొని మాస్టర్ ప్లాన్లో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన టీడీఆర్ బాండ్లలో అవినీతి జరిగిందని, ఎమ్మెల్యే ఆయన తనయుడు కోట్లు కొల్లగొట్టారని అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆయన దగ్గర ఆధారాలుంటే బహిరంగ చర్చకు రావాలంటూ తాము సిద్ధంగా ఉన్నామంటూ సవాల్ విసిరారు. భూమన కుటుంబంపై మరోసారి అసత్యాల ప్రచారం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. పద్మజ అక్క మహిళా వింగ్ సెక్రటరీ జిల్లా నిన్న ఆనం వెంకటరమణారెడ్డి ఇతను మన జిల్లావాసి కాదు, తిరుపతి జిల్లావాసి కాదు, ఏడ పుట్టినాడో తెలీదు, ఎవరికి పుట్టినాడో కూడా తెలీదు, ఏడున్నాడో కూడా తెలీదు, నెల్లూరు వాడు. తిరుపతి రాజకీయాలు వీడికి ఏమి తెలుసు అనేసి ఈ యొక్క బ్రోకర్ నా కొడుక్కి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని విమర్శించేటువంటి పెద్ద మనిషి కాదు వీడు. వీడొక తాగుబోతాడు. ఎవరు కోటర్ మందు దీపిస్తే వాళ్ళకి ఒత్తాసు పలికే బ్రోకర్ వీడు. వీడు పోయేసి టీడీపీ సపోర్టుగా తిరుపతి రాజకీయాల్లో వీనికి ఏమి తెలుసు అనేసి తిరుపతి అభివృద్ధి ఎంత జరిగింటే వీడు టీడీఆర్ బాండ్లు మోసం జరిగింది, తిన్నారు, బ్రోకర్ అంటాడు. వీడు పెద్ద బ్రోకర్. వీడు ఈ యొక్క పొరంబోకోడు పెద్ద బ్రోకర్. వీడు పోయేసి మా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి వీనికి అసలు కాదు. నెల్లూరు వాళ్ళందరూ అంటున్నారు వీడు తాపిస్తే ఎవరిపైనైనా సరే విమర్శిస్తాడంట, ఏమంటే ఇది మాట్లాడతాడంట తాగేసి వచ్చి. ఈ తాగుబోతోడు మాటలు మన రాష్ట్ర ప్రజలు ఎవరు కానీ నమ్మడంలే. వీడికి ఈ తిరుపతి అభివృద్ధి రోడ్లు ఇంత బాగా సుందరంగా స్మార్ట్ సిటీ ఏ విధంగా ఉందో, హైదరాబాద్ ఏ విధంగా ఉందో ఆ విధంగా తిరుపతిని తీర్చిదిద్దింటే మన డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, వీడు చూస్తే లేనిపోని మాటలు, టీడీఆర్ బాండ్లు స్కామ్ జరిగిందంటాడు. ఏమి తెలుసు అనేసిరా నీకు టీడీఆర్ బాండ్లు స్కామ్ జరిగిందనేసి చెప్తా ఉంటావు. నీకు ఇప్పుడు ఈరోజే నీకు ప్రత్యక్షంగా కూడా చూపించినారు, ప్రూఫ్తో సహా చూపించారు రా బాట్కో. నువ్వు తాగేసి వచ్చి మాట్లాడే మాటలు కాదురా నా కొడక. ఒక కనీసం ఇంకింత జ్ఞానం ఉండాలిరా నీకు. ఒక మాట్లాడే ముందు తిరుపతి ప్రజలను అడుగు తెలుస్తుంది. తిరుపతి ఏ విధంగా అభివృద్ధి చెందింది, తిరుపతిలో ప్రజలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఆయన గడప కాడికి పోతే ఒక చిన్న సమస్య వచ్చినా కూడా ఆ గడప నుంచి ఇంటికి బయలుదేరే లోపల ఆ సమస్య తీర్చేటువంటి వ్యక్తి
భూమన అభినయ్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు. నీకు ఏం తెలుసు అనేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇటువంటి మాటలు ఇంకా మాట్లాడితే తిరుపతి ప్రజలు ఎవరు ఊరుకోరు, నిన్ను చొప్పులతో కొడతారనేది కూడా తెలియజేసుకుంటూ నోరు అదుపులో పెట్టుకొని ఏదన్నా నీకు తిరుపతిలో వాళ్ళకి ఎవరికి లేదు, ఒగలేదు కాబట్టే వాళ్ళకి చేత కాదు కాబట్టే ఎక్కడి నుంచో నిన్ను పనికి మాలినోడు నిన్ను ఏడు నుంచో నెల్లూరు నుంచి నీతో మాట్లాడిస్తున్నాడు. వాళ్ళకు కూడా తగిన గుణపాఠం తిరుపతి ప్రజలందరూ 2024 ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. ఇటువంటి దాంట్లోకి నువ్వు పోయేసి వాళ్ళ మాటలు వినేసి ఏదో పొడి చేయాలా ఏదో చేసేయాలా అనే మాటలు తగ్గించుకో. దీనిని తిరుపతి ప్రజలంతా ఎవరు ఊరుకోరు, చొప్పులతో కొట్టి నిన్ను తరిమి. ఆడుదాం ఆంధ్ర 2023 ఫైనల్ పోటీలో గెలుపొందిన తిరుపతి జిల్లా క్రీడాకారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అభినందించారు. ఈ నెల 9 నుంచి 15 వరకు విశాఖపట్నం నందు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ఫైనల్ పోటీల్లో తిరుపతి జిల్లాకు చెందిన క్రీడాకారులను బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు కలెక్టర్ అభినందించారు. ఫైనల్ పోటీలో కబడ్డీ విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన పురుషులు కబడ్డీలో ద్వితీయ స్థానం, బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో తిరుపతికి జిల్లాకు చెందిన పురుషులు ద్వితీయ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని ఈ సందర్భంగా కలెక్టర్ విజేతలకు ట్రోఫీ, సిల్వర్ మెడల్స్, ప్రశంసా పత్రాలు క్రీడాకారులకు అందజేసి శాలువాతో సత్కరించారు. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావులు ఆవిష్కరించారు. తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి అందజే ఆహ్వానించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, గోడ పత్రికలు ఆలయంలోని దక్షిణామూర్తి వద్ద ఉంచి విశేష పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. తదుపరి తొలి ఆహ్వాన పత్రికను స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దంపతులకు అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
సుందరాయ సర్వస్తోమోదేహాత్రముత్తమమహర్భవదే సర్వస్యాప్తే సర్వస్య దుఃఖే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శ్రేర్వర్చస్వవాయుష్యవారోగ్యమావేదాచ్చోభామా కరోతి కళ్యాణం కరుణాలయ ఈశ్వరమానం భవతి సదాయ పురుష ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.